మేము ఇవాళ వరకు ఎవరినన్నా కానీ ఒక్క మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మేము ఎవరినన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడైన ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మేమేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడైన చూస్తాడు ఖచ్చితంగా. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరు అందరూ ఉన్నారు. ఈరోజు గుడివాడలో ఒక మీటింగ్ పర్పస్గా నా భార్య జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, నేను ఇద్దరం కూడా కారులో గుడివాడ రావడం జరిగింది. గుడివాడ పట్టణంలో నాగవరపాడు వంతెన దగ్గరికి వెళ్ళంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనే కంటే చెప్పాలంటే గోండాలు అనాలి, పచ్చి గోండాలు. మరి మేమేం తప్పు చేసామని మా కారు ఆపారు. నేను ఈవేళ ఈ నాయకులను అడుగుతున్నా, ఈ గుడివాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీకు ఊరికే మేము మా దారి మేము పోతా ఉన్నాం, మమ్మల్ని ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? మేము కనీసం ఎవరినన్నా కానీ ఒక మాట మాట్లాడామా? దాదాపుగా అక్కడ ఆపి మమ్మల్ని నిర్బంధించి ఆపేసి వేరే రూట్ నుంచి పోలీసు వాళ్ళు వెళ్ళమని చెప్పంటే వెనక తిప్పుకుని వేరే రూట్ గుండా వెళ్తుంటే మళ్ళీ అటువైపు రోడ్డుకి ఎవరు వచ్చారు? అటువైపు రోడ్డుకి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి మళ్ళీ ఆఫ్ చేసేసి కారు అద్దాలు బద్దలు కొట్టేశారు. కారు అద్దాలు బద్దలు కొట్టి కర్రలు, రాడ్లు, కొంతమంది చేతిలో కొన్ని పెట్టుకుని దాని మీద తుండు కట్టుకుని పసుపు టవాలు కట్టుకుని కారు అద్దాలు బ్రేక్ చేశారు, రాడ్లు పట్టుకొచ్చి బ్రేక్ చేశారు. మేమేం తప్పు చేసాం? అసలు మా మీద రాడ్లతో దాడి చేసి మమ్మల్ని చంపాల్సినంత తప్పు మేము ఏం చేసామా? ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ గవర్నమెంట్ని. పచ్చి బూతులు. కనీసం మరి పోలీసులు అక్కడ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ గారు, కానిస్టేబుల్స్ దాదాపు 30-40 మంది ఉన్నారు. ఈ చైర్మన్ని మరి వాళ్ళు కనీసం జిల్లా పరిషత్ చైర్మన్కి వాళ్ళ రక్షణ లేకపోతే ఇంకా మీరు ఎవరికి రక్షణ ఇస్తున్నారు? నేను ఖచ్చితంగా ఈ హోంమంత్రి గారిని కానీ అలాగే ఈ జిల్లా ఎస్పీ గారిని కూడా మేము కలిసి కంప్లైంట్ చేస్తాం. మేము ఏమన్నా తప్పు చేసామా? 1:20 కరెక్ట్గా 5 గంటలకు నాగవరపాడు దగ్గరికి వస్తే 1:20 మమ్మల్ని నిర్బంధించారు. ప్రాణ భయంతో డోర్లు కనీసం డోర్ కూడా దింపలేదు. ఎందుకంటే నాకేం భయం లేదు, నేనైతే ఖచ్చితంగా ముందుకెళ్తా. మహా అయితే కొడతల్లో చంపుతారు, ఏం కాదు. కానీ నా భార్య ఉంది, ఒక ఆడపిల్ల ఉందన్న ఉద్దేశంతో నేను అలా ఉండిపోయాను. మేమేం తప్పు చేసామని అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. చంపేస్తారా మీరు? రోడ్ల మీద ఎవరు రాకూడదా? మీకు ఏమైనా రాసిచ్చారా? గుడి ఏమైనా రాసిచ్చారా మీకు? అంటే బీసీలని ఓట్ల కోసం వాడుకుంటారు, కానీ ఇలాగా రోడ్ల మీదకి వస్తే చంపేస్తారా మీరు? సరే చంపండి, ఎంతమందిని చంపుతారు? మేము తప్పు చేసామని అడుగుతున్నాను. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. గుడివాడ ఎమ్మెల్యే ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలి. మీరు బీసీ ఓట్లతో గెలిచి ఇవాళ బీసీలను కొడతానికి వస్తారా మీరు? సిగ్గు ఉండాలా? కనీసం అన్నం తినట్లేదా? ఒక ఆడపిల్ల మీద దాడి చేస్తానుగా మీరు మీ పదవుల్లో గెలిచింది. ఖచ్చితంగా గుడివాడ ఎమ్మెల్యే నేను అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఏదో అనుకుంటున్నారు, ఇవాళ మీ దగ్గర సొమ్ములు ఉన్నాయి, అధికారం ఉంది, ఏదైనా మేము చెల్లుబాటు అయిపోతే మేము చేస్తే అనుకుంటున్నారు. మీరు ఎంతమందిని చంపేస్తారు? కొంచెం చంపేసేయండి. ఏదో ఉన్నాం కదా రోడ్డు మీదే, 1:20 ఉన్న రోడ్డు మీద 1:20 నిర్బంధించేశారు. రాడ్లతో, కర్రలతో ఒక్కొక్కరు వచ్చేసి కారు చుట్టూ కొట్టడం, బూతులు తిట్టడం. అదే మీ తల్లినో చెల్లినో తిడతారు మీరు అలాగా? ఏం మాటలు అసలు అయ్యి? లంజులా? ఎవరికి మీకు లంజులు? ఎందుకంటే మళ్ళీ డోర్ తిప్పితే గొడవ పెరిగిద్ది. గొడవలు పడే మా సంస్కృతి కాదు. మీరు గమనించారు లేదు? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము గొడవల జోలికి వెళ్ళడం జరిగిందా? లేకపోతే ఎవరినైనా కానీ ఒక విమర్శ చేయడం జరిగిందా? మా పనిలో మేము చేసుకుంటూ పోతున్నాం తప్ప అన్యాయంగా మమ్మల్ని రోడ్డు మీద వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి చూస్తారా? మేమేం తప్పు చేసాం? మా మీద రాడ్లతో, కర్రలతో, కత్తులతో దాడి చేస్తారా మీరు? ఏం తప్పు చేసామని అడుగుతున్నా నేను. నువ్వు మాట్లాడతాను, ఒక నిమిషం తర్వాత నేను మాట్లాడతాను. ఈరోజు గుడివాడ నగరంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు నేను మీటింగ్ జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే టీడీపీ గూండాలు బరి తెగించి కారుపై దాడి చేసి కారు అద్దాలు బద్దలు కొట్టి
అసభ్యకరమైన పదజాలం వాడుతూ తప్పుడు లంజ ఇక్కడ నుంచి పోవే అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సిఐలు ఎస్ఐలు ప్రతి ఒక్కరు ఉండగానే చుట్టూ పోలీస్ సిబ్బంది ఆపుతున్నా సరే ఆగకుండా రెచ్చిపోయి కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేమో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే. అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. సెక్యూరిటీ తీసేశారు. ఆయన సీఎం అయిన వెంటనే నాకు సెక్యూరిటీ తీసేశారు. తీసేసినా నాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు ఎవరితోనూ కక్షపూరిత రాజకీయాలు ఇంతవరకు చేయలేదు, కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేమో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే. అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. సెక్యూరిటీ తీసేశారు. ఆయన సీఎం అయిన వెంటనే నాకు సెక్యూరిటీ తీసేశారు. తీసేసినా నాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు ఎవరితోనూ కక్షపూరిత రాజకీయాలు ఇంతవరకు చేయలేదు.